బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సైతం హస్తిన్లోనే పర్యటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ధాన్యం సేకరణ, బకాయిలు, ఇతర వ్యవసాయాధారిత అంశాలపై కేంద్ర మంత్రితో చర్చలు జరపనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీ టూర్ ఎలా కొనసాగుతుంది? రైతు లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ కేంద్ర మంత్రులను కలుస్తా ఉన్నారు. నిన్న సంబంధించి కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన పరిస్థితి కావచ్చు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా ఇక మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాసేపటి క్రితమే ఆయన ఏదైతే మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కావచ్చు, ఐఆర్ఎఫ్సి నుంచి రుణం తదితర అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక మెట్రో ఫేజ్ 2 సంబంధించి కూడా అనుమతులకు సంబంధించి కూడా మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇదే అంశం పైన కూడా అక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా హాట్గా కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణకి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మెట్రో ఫేజ్ కు సంబంధించి కూడా ప్రాజెక్టు విస్తరణకు ఆగిపోయిన పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ వారుగా కొనసాగింది. ప్రతి సవాళ్ళు విసురుకున్న సందర్భం కావచ్చు. మెట్రో ఫేజ్ 2 సంబంధించి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే ఆగిపోతున్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా ఇదంతా కూడా ఢిల్లీకి చేరిన పరిస్థితి. ఇక ఇరువురు కేంద్ర మంత్రితో కూడా అయితే గంటన్నర పాటుగా కూడిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న తొలి దశ మెట్రోకి సంబంధించి కూడా ఐఆర్ఎఫ్సి రుణాలకు సంబంధించిన కావచ్చు, వీటన్ని అంశాలపైన కూడా నిన్న సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇక తెలంగాణలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా విస్తృతంగా చర్చించిన నేపథ్యం కావచ్చు. దానికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొన్నటి వరకు ప్రతి సవాళ్ళు విసుకున్న ఈ నేతలంతా కూడా కేంద్ర మంత్రులను వరుసగా భేటీ అవుతున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తా ఉన్నారు కాబట్టి ఇక సానుకూలంగా కేంద్ర మంత్రులు ఏదైతే స్పందిస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు మెట్రోకి సంబంధించి కావచ్చు, అలాగే ఎరువులకు సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక సుదీర్ఘ కాలంగా ఫండింగ్ పడిన ఏదైతే రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కూడా లైన్ క్లియర్ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరికొన్ని సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే ఎరువులకి యూరియాకి సంబంధించి కావచ్చు, రామగుండం ఏదైతే యూరియాకి సంబంధించిన అక్కడ ఎగుమతి అవుతుందో వాటంటే కూడా తెలంగాణ ప్రాంతానికే చెందాలి, తెలంగాణ ప్రాంతానికే సప్లై చేయాలని కూడా కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక యూరియా కొరత లేకుండా కూడా తెలంగాణలో చూడాలన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇక ఎరువుల యూరియాకి సంబంధించి కావచ్చు, ఇక మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే గాంధీ సరోవర్ బాపుఘాట్ దగ్గర నిర్మించబోతున్న గాంధీ సరోవర్ కి సంబంధించి కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దానికి అనుమతులు కూడా ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వారిని కలిసి కూడా ఏదైతే కృతజ్ఞతలు తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా వడివడిగా ఈ 2 రోజుల పర్యటన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతా ఉన్నది. దీంట్లో కిషన్ రెడ్డికి సంబంధించి కూడా సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా మరికొన్ని అంశాలపైన కూడా ఈ రోజు కేంద్ర మంత్రులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి
కిషన్ రెడ్డికి సంబంధించి కూడా రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే నిధులకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా వివరించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ కీలకంగా పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల పైన కూడా చర్చ జరిగేందుకు కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి కూడా ధాన్యం సేకరణ ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా రాష్ట్ర వాటా మొత్తంగా ధాన్యం సేకరించింది. మరికొన్ని దీన్ని కేంద్ర ప్రభుత్వం పెంచి ధాన్యాన్ని సేకరించాలని కూడా కోరేందుకు కూడా ఈరోజు 1 గంటకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి కావచ్చు, మనోహర్ లాల్ ఖట్టర్ అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటుగా మరి కాసేపట్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. యూరియాకి సంబంధించిన అంశాలు అలాగే పట్టణ ప్రాజెక్టుల అభివృద్ధి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మూసి ప్రక్షాళన సుందరీకరణకు సంబంధించిన అంశాలు, అలాగే మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విస్తరణ, ఫేజ్ 1 కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న IFRCకి సంబంధించిన రుణాలపైన కూడా చర్చ జరిగింది. ఇక మరికొన్ని అంశాలపైన కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉంది. రక్షణ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఆదిలాబాద్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ కు సంబంధించి కావచ్చు, వరంగల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా ఈ 2 అంశాలపైన కూడా మరి కాసేపట్లో రక్షణ శాఖతో భేటీ కానున్నారు. ఇక ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అనుమతులకు సంబంధించి వీటన్నిటిని కూడా వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ అయితే మన కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈసారి అయితే మొత్తంగా క్లియర్ కట్ గా రాష్ట్రానికి సంబంధించిన మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కూడా మార్గం సుగమం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఏదైతే యూరియాకి సంబంధించిన అంశాన్ని బలంగా లేవతుంది కాబట్టి దానికి సంబంధించి రామగుండంకి సంబంధించిన యూరియాను తెలంగాణలో సప్లై చేసే విధంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అంశానికి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ సరోవర్ కి సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చర్చ జరుపుతారో వీటన్నిటికి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.